హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ చూద్దాం. అండ్ మీ పేపర్స్ ఎట్లా కరెక్షన్ చేశారు, ఈజీగానా టఫ్గానా ఎట్లా చేశారు అనేది కూడా, పాస్ పర్సంటేజ్ ఎట్లా ఉంది అనేది అంతా కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్డేట్ చూసిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఏపీ ఇంటర్ పేపర్ కరెక్షన్ మాక్సిమం అయిపోయిందని కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే సో నెక్స్ట్ వీక్ అంటే ఈ మండే నుంచి పేపర్ స్క్రూటినీ, స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఈ టెక్నికల్ వర్క్ కొద్దిగా ఉంటుంది. అండ్ దెన్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏపీ స్టూడెంట్స్ కి ఏప్రిల్ 3rd వీక్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్ లో కానీ ఆర్ మాక్సిమం ఏప్రిల్ 3rd వీక్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్. సో తెలంగాణలో కూడా మాక్సిమం కరెక్షన్ పూర్తయింది. ఏప్రిల్ 1st వీక్లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, నౌ సో తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్కి ఏప్రిల్ 1st వీక్ ఆర్ మ్యాక్సిమం ఏప్రిల్ 2nd వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏపీ స్టూడెంట్స్కి ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్ కల్లా ఆర్ మ్యాక్సిమం ఏప్రిల్ 3rd వీక్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ నానా? అండ్ ఇంకా పేపర్ కరెక్షన్ విషయానికి వస్తే పేపర్ ఈసారి ఏపీ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ స్టూడెంట్స్కి కానీ కరెక్షన్ లిబరల్గానే చేశారు. దట్ ఈస్ ఈజీగానే చేశారు. మరి కరెక్షన్ టైట్గా ఏమీ లేదు. కరెక్షన్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ ఈవెన్ అండ్ పాస్ మార్క్కి బార్డర్లో ఉన్న వాళ్ళకి 3 to 4 మార్క్స్ గ్రేస్ మార్క్స్ కూడా మ్యాక్సిమం వేస్తారు. కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా మందికి లేదు. బట్ మరీ రాయకపోతే తప్ప ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉండదు. సో బిలో యావరేజ్గా రాసినా కూడా ఈసారి ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి పాస్ పర్సంటేజ్ మాత్రం బాగానే ఉంటుంది. ఓకే, సో ఇంకా రిజల్ట్స్ గురించి కానీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను. రైట్ నాన్న? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.